శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మాతృకా సంధి యందు 16వ పద్యం చెప్పుకున్నాం. మన రోమములందు ముఖము, శిరస్సు, మనస్సు, శిఖయందు ఉన్నటువంటి దేవతలు, ఆ అభిమాని దేవతల అంతర్యామి భగవద్రూపములేవి అని చెప్పుకున్నాము. ఈరోజు 17వ పద్యంలో మనము మన ముఖమునందున్నటువంటి అనేక అవయవములందు ఏ అవయవములందు ఏ అభిమాని దేవతలు ఏ భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. మౌళియల్లిహ వాసుదేవను ఏళధిక నవజాతి రూపವತಾಳಿ ಮುಖದೊಳು ನಯನ ಶ್ರವಣಾದ್ಯವಯವಗಳಲ್ಲಿ ಆಳರಸು ತಾನಾಗಿ ಸತತ ಸುಲೀಲಗೈಯುತಲಿಪ್ಪ ಸುಖಮಯ ಕೇಳಿಸಿ ನೋಡಿಸಿ ನುಡಿಸುವನು. ಪದಚ್ಛೇದము. ಮೌಳಿಯಲ್ಲಿಹ ವಾಸುದೇವನು ಏಳಧಿಕ ನವಜಾತಿ ರೂಪವ 7 ಅಧಿಕ ಪ್ಲಸ್ ನವ ಪ್ಲಸ್ ಅಜಾದಿ ರೂಪವ 7 ಅಧಿಕ ನವಜಾತಿ ರೂಪವ ತಾಳಿ ಮುಖದೊಳು ನಯನ ಶ್ರವಣಾದ್ಯವಯವಗಳಲ್ಲಿ ಆಳರಸು ತಾನಾಗಿ ಸತತ ಸುಲೀಲಗೈಯುತಲಿಪ್ಪ ಸುಖಮಯ ಕೇಳಿಸಿ ನೋಡಿಸಿ ನುಡಿಸುವನು. ఇక ప్రతిపదార్థం. మౌళియలి అంటే శిరస్సు ఇంతకుముందు చెప్పారు కదా అని అంటే శిరస్సునందు అంటే మన శిరో పైభాగము అంటే తల మీద నెత్తి మీద అది మౌళి భాగం. శిర నెత్తి తల పైభాగమునందు ఇహ ఎవరున్నారు? వాసుదేవను అంటే మన ఉపరి భాగమునందు అంటే బ్రహ్మరంధ్రమున్న భాగమునందు వాసుదేవనామక భగవంతుడున్నాడు. 7 అధిక నవ అజాది రూపవ 7 అధిక నవ అంటే 7 + 9 = 16. అజాది రూపవ అంటే మాతృకాన్యాసంలో అమ్మజాయ నమః, ఆం ఆనందాయ నమః, ఈం ఇంద్రాయ నమః, ఈం ఈశాయ నమః, ఉగ్రాయ నమః అని అకారము నుండి అంటే స్వరాక్షములు అకారము నుండి అహా వరకు ఉన్నటువంటి 16 భగవద్రూపములు ఆ వర్ణవాచ్య భగవద్రూపములను ధరించి అంటే 7 అధిక నవ అజాది రూపవ ధరిసి అంటే అకారము నుండి అహకారము వరకు ఉన్నటువంటి ఆ వర్ణవాచ్య 16 భగవద్రూపములను ధరించి భగవంతుడు ముఖమునందు ఉన్నటువంటి నయన 2 కన్నులయందు, శ్రవణ 2 చెవులయందు ఇవే మొదలైనటువంటి ఇవే మొదలైన అవయవಗಳಲ್ಲಿ ఈ 16 అంగములందు అంటే మన ముఖంలో ఉన్నటువంటి 16 అంగములందు భగవంతుడు అకారము నుండి అహా వరకు 16 వర్ణవాచ్య భగవద్రూపములై ఈ అవయవములందు ఉండి అంటే మనము భగవంతుడు ప్రేరకుడు, ప్రేరేపించేవాడు వాడే, ప్రేరణ తీసుకునేటటువంటి వాడు. అంటే ఒక పనివాడు ఉంటాడు, పని చెయ్యాలి అని అంటే వానిలో భగవంతుడు ఆ పనివాని వేషంలో, పనివాని రూపంలో, పనివాని పేరుతో ఉండి వాడు చేయిస్తాడు. అంటే
భగవంతుడు పనివాడు వాడే అవుతాడు, ఆಳು భృత్యుడు వాడే అవుతాడు, అరసు అంటే ఆ ప్రభువు భృత్యుణ్ణి నియంత్రించేటటువంటి ప్రభువు నియంత్రించేటటువంటి వాడెవడు, వాడు భగవంతుడే. అంటే భృత్యుడు అరసు ప్రభువు తానే అయి నియామకుడు తానాగి తాను బింబరూపి అయి తర్వాత ಸತತ ಸರ್ವಕಾಲಗಳಲ್ಲಿ అన్ని కాలములందు సులీలే బింబక్రియా ద్వారా గయ్యుతలిప్ప అన్ని పనులను తాను బింబమై చేసి ప్రతిబింబమైనటువంటి జీవుల చేత చేయిస్తాడు. సుఖమయ ఆనందపూర్ణుడైనటువంటి భగవంతుడు మనము శ్రవణేంద్రియము చెవి వింటుంది, వినే క్రియ తాను దాని యందు ఉండి తాను మొదట విని జీవుని చేత వినేటట్లు కేళిసి బింబరూపి అయి తాను విని ప్రతిబింబమైనటువంటి జీవుడు వినేటట్లుగా చేస్తాడు శ్రవణ ఇంద్రియ అభిమాని దేవతల ద్వారా. ఇక నోడి కన్నుల యందు ఉండి తాను చూసి నోడిసి ప్రతిబింబమైనటువంటి జీవుల చేత వాళ్ళు చూసేటట్లుగా ఆ ఇంద్రియాభిమాని దేవతల ద్వారా చేసి చూయించి నుడిదు నోటియందు ఉండి తాను మాటలాడి బింబరూపిగా ఇంద్రియ అభిమాని దేవత ద్వారా బింబక్రియ ద్వారా ప్రతిబింబమునందు ఉండి ఆ జీవుడు మాట్లాడేటట్లుగా చేస్తాడు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం, మన శిరో ఉపరి భాగము పై భాగమునందు బ్రహ్మరంధ్రము ఉన్న ఆ ప్రదేశమునందు వాసుదేవనామక భగవంతుడున్నాడు. ఆ నుండి అహా వరకున్నటువంటి 16 స్వరాక్షరముల వర్ణవాచ్య భగవద్రూపములు మన ముఖమునందున్న 2 కన్నుల యందు 2 చెవుల యందు 2 వాక్కు యందు ఉండి భగవంతుడు తానే భృత్యుడు అయి తానే ప్రభువు అయి సర్వకాలముల యందు బింబక్రియ ద్వారా తాను చెవియందు ఉండి ఆ ఇంద్రియాభిమాని దేవత ద్వారా జీవునికి వినేటట్లుగా వానికి వినిపించేటట్లుగా వానికి వినిపించి తర్వాత కన్నుల యందు తాను ఉండి ఆ ఇంద్రియాభిమాని దేవత ద్వారా జీవుడు చూసేటట్లుగా చేస్తూ తాను వాగింద్రియమునందు తాను ఉండి తాను మాటలాడి ఆ వాగింద్రియ అభిమాని దేవత ద్వారా జీవుడు మాట్లాడే విధంగా ఒక బింబ రూపి అయి ఉండి ఈ విధంగా వాడు మన యొక్క అన్ని చలన వలనములను నియంత్రిస్తూ ఉన్నాడు భగవంతుడు అని చెబుతూ 16 ఏళధిక నవ అజాది రూపవా అని చెప్తున్నారు. మాతృకాన్యాసంలో చెప్తూ స్వరాక్షరములు 16 వ్యంజనాక్షరములు కా నుంచి క్షా వరకు ఆయా వర్ణవాచ్య భగవద్రూపములు ఉన్నాయి. ఇప్పుడు ఆ నుండి అహా వరకు ఈ స్వరాక్షరముల యందు ఒక్కొక్క వర్ణమునకు ఏ భగవద్రూపాన్ని మనము ధ్యానించాలి. ఇదే 7 అధిక నవ అజాది రూపಗಳು. 7 + 9 = 16 16 అజాది అజాయ నమః. ఆ నుండి అహా వరకు ఆ అజనామక భగవంతుడు అజ భగవద్రూపము మన శిరస్సు పైభాగమునందు బ్రహ్మరంధ్రము ఉండ భాగమునందు. అజ అంటే ఏమిటి అంటే జననరహితుడు, జననము లేనటువంటి వాడు. ఆనందనామక భగవంతుడు ఇతను ముఖంలో ఉంటాడు. ఆనందనామక భగవంతుడు ఆనంద అంటే ఆనంద స్వరూపి. ఈ ఇంద్రనామక భగవంతుడు మన కుడి కన్ను యందు ఉంటాడు. పరమ ఐశ్వర్య సంపన్నుడు అని అర్థం ఇంద్రుడు అంటే. ఈశ మన ఎడమ కన్ను యందు ఉంటాడు. అంటే మహాలక్ష్మికి కూడా ఈశుడైనటువంటి వాడు, మహాలక్ష్మికి ముఖ్య నియామకుడైనటువంటి వాడు. ఉగ్రరూపి భగవంతుడు మన కుడి చెవి యందు ఉంటాడు. రుద్ర సంహారకుడు, పాపులకు క్రూరుడు.
అంటే భగవంతుడు అన్నింటినీ తానే లయ చేస్తాడు సంహార కాలంలో రుద్రుని యందుండి రుద్రాకారుడై. అటువంటి రుద్రుణ్ణి సంహారము చేసేటటువంటి వాడు పాపులకు క్రూరుడు. ఊర్జనామక భగవంతుడు మన ఎడమ చెవి ఎందుంటాడు. సీమ అంటే ఎల్లలు లేనటువంటి బలము కలిగినటువంటి వాడు, క్రియలు కలిగినటువంటి వాడు, అన్లిమిటెడ్ అండ్ అన్రెస్ట్రిక్టెడ్ బలము క్రియలు కలిగినటువంటి వాడు. ఋతంభర మన కుడి ముక్కు రంధ్రంలో ఉండేటటువంటి వాడు. సత్యము జగదాధారుడు మరియు పోషకుడు అని అర్థం. రూఘ మన ఎడమ ముక్కు రంధ్రంలో ఉండేటటువంటి వాడు. దానవులకు క్లేశమును ఇచ్చేటటువంటి వాడు. దానవులకు క్లేశదాయకుడు. ఋష మనకు తెలుగులో తీసేశారు అక్షలు. రు ఇవన్నీ. ఋషనామక భగవంతుడు మన కుడి కపోలము, కుడి చెంప భాగమునందుంటాడు. దేవమాత అయినటువంటి అదితిదేవికి సుఖప్రదుడు అని అర్థం. ఋషనామక భగవంతుడు మన ఎడమ కపోల భాగము ఉంటాడు. దితీదేవికి విషాదాన్ని, అంటే దైత్యుల తల్లి అయినటువంటి దితీదేవికి విషాదాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఏకాత్మ నామక భగవంతుడు మన పెదవులందు, మన నోటి పెదవులు పై పెదవి యందు ఉంటాడు. వీడు ముఖ్య ప్రభువై ఉన్నాడు, అందరికీ ముఖ్య ప్రభువు. ఐరనామక భగవంతుడు కింది పెదవి ఎందుంటాడు. రుద్రునికి సుఖప్రదుడు. ఓజోభృత్ నామక భగవంతుడు మన పండ్లు దంతాలు ఉన్నాయి కదా, పై దంతముల పంక్తి యందు ఉంటాడు. నిరతిశయమైనటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు అని అర్థం. ఔరస నామక భగవంతుడు మన క్రింది యొక్క దంత పంక్తి ఎందుంటాడు. బ్రహ్మను జ్యేష్ఠపుత్రునిగా పొందినటువంటి వాడు అని అర్థం. అంత నామక భగవంతుడు తల యొక్క పైభాగమునందు ఉంటాడు. ప్రళయకాలమునందు జగత్తునంతా తన కడుపులో ఉంచుకునేటటువంటి జగదుదరుడు, జగద్భుక్. అర్ధగర్భ నామక భగవంతుడు మన నోటిలో ఉన్నటువంటి కొండ నాలుక యందు ఉంటాడు. అర్ధగర్భ అంటే బ్రహ్మాండములను ఉదరమునందు ధరించినటువంటి వాడు అని అర్థం. ఈ విధంగా మన ముఖమునందున్న అవయవముల యందు వాసుదేవ నామక భగవంతుడు ఆ నుండి అహా వరకు 16 వర్ణవాచ్య భగవద్రూపములను మన రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, 2 చెవులు, నోరు, ముఖము, వీటి యందు ఈ 16 రూపములతో ఉండి మనం చేసే అన్ని క్రియలను బింబరూపి అయి తాను చేసి ప్రతిబింబమైనటువంటి జీవులమైన మన చేత ఆయా ఇంద్రియ అభిమాని దేవతల ద్వారా అన్ని పనులను చేయిస్తున్నాడు. భగవంతుడు ఈ విధంగా చేయించకపోతే మనమెవ్వరూ పనులు చెయ్యలేము, చెయ్యజాలము. ఎందుకంటే మనము అస్వతంత్రులము. చెయ్యి ఎత్తడానికి కూడా మనకు స్వతంత్రము లేదు. భగవంతుడు మనలో ఉండి బింబరూపి అయి ఉండి వాడు చేసి చేయిస్తే మనము చెయ్యగలము. కాబట్టి అందరి జీవుల యందు భగవంతుడు ఈ విధముగా బింబరూపిగా ఉండి మన యొక్క దేహములోని ముఖమునందున్నటువంటి ఇంద్రియములలో ఉండి ఇంద్రియాభిమాని దేవతల ద్వారా మనము ప్రతినిత్యము చేసే అన్ని పనులను వాడు చేయిస్తున్నాడు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని 17వ పద్యాన్ని ముగించి రేపు 18వ పద్యాన్ని చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.